హాయ్ అండి. ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి పథకం గురించి తెలుసుకుందాం. మా వీడియో మొదటిసారి చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలోని మహిళలందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ప్రతి ఆంధ్రప్రదేశ్ మహిళలకు మన సీఎం చంద్రబాబు గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళల నెలకు 1500 చొప్పున తమ బ్యాంకులలో జమ చేస్తామని తెలిపారు. ఈ పథకం ప్రతి అర్హత ఉన్న మహిళకు చెందుతుంది. ఈ పథకం గురించి తాజాగా వచ్చిన న్యూస్ గురించి తెలుసుకుందాం. చంద్రబాబు గారు చెప్పినట్టు ప్రతి పథకాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ఏ రోజు నిర్వహిస్తారో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మనకు ఏ డాక్యుమెంట్ ఉండాలి, దీనిని ఎలా అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు గారు ఎన్నో పథకాలను నిర్వహిస్తున్నారు. దీనిలో చూసుకుంటే 2 ముఖ్యమైన పథకాలను మనకు అమలు చేశారు. 2 కాదండి, 3 పథకాలను అమలు చేశారు. ఇందులో మొదటిది తల్లికి వందనం అనే పథకం, 2 ఫ్రీ గ్యాస్, తాజాగా మరియు ఉచిత బస్సు ప్రయాణం అనేవి మొదలుపెట్టారు. ఫ్రీగా బస్సు అనేది దానిని ఆగస్టు 15న ఘనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెలకు మహిళలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల పథకాన్ని తెలిపారు. మరి ఒకేసారి 18,000 రూపాయలు మీకు జమ కావాలంటే మీకు ఖచ్చితంగా కొన్ని పనులైతే ఖచ్చితంగా చేసుకోవాలండి. అలాగే ఈ అకౌంట్ ఉన్న వారికే ఖచ్చితంగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది అనే ఒక అప్డేట్ వచ్చింది. దీని గురించి తెలుసుకుందాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ప్రభుత్వం నుండి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు మాత్రమే వర్తిస్తుందని గతంలో తెలిపారు. తాజాగా ఈ పథకాన్ని అన్ని కులాల వారికి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరి పథకం మీకు రావాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డును పొంది ఉండాలి. అదే విధంగా దీనితో పాటు బ్యాంక్ అకౌంట్ను కూడా కలిగి ఉండాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ని కూడా లింక్ అనేది చేసుకుని ఉండాలండి. ఈ లింక్ ద్వారా ప్రభుత్వం వారు డబ్బులు వేయగానే నేరుగా వచ్చి మీ అకౌంట్ పడుతుంది. దీనితో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి. ఇవి ఖచ్చితంగా ఉండాలి. దీనితో ఆధార్ కార్డు నెంబర్ లింక్ ఉండాలి. ఆధార్ కార్డులో ఈ పథకం కోసం మనం వయసు తక్కువ మార్చి ఆధార్ కార్డులో మార్చుకోవడం వలన ఎలాంటి లాభం లేదండి. ఇలాంటివి చేసుకోకూడదు. దీనివల్ల మీరు ఏ పథకంను పొందలేకపోతారండి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో హౌస్ లైన్ అనే దానిని కూడా ఖచ్చితంగా నమోదు చేసుకొని ఉండాలి. దీనిని సచివాలయంలో అడిగితే చెబుతారండి. ముందుగానే ఇంటింటికి వచ్చి చేసేవారండి. అదే విధంగా చాలా మందికి డౌట్ ఉంటుంది. తల్లికి వందనం అనే పథకం మాకు వచ్చింది. తల్లికి వందనం నిధిని తీసుకున్న వారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి వస్తుందని ఒక అప్డేట్ వచ్చిందండి. తల్లికి వందనం నిధిని తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపారు. ఈ తల్లికి వందనం అనే నిధి పిల్లల చదువులకు వచ్చింది కాబట్టి ఆడబిడ్డ నిధికి ఎటువంటి సంబంధం లేదండి. అంటే అది పిల్లల చదువుల కోసం వచ్చే పథకం కాబట్టి దీనికి దానికి సంబంధం ఉండదు. ఆడబిడ్డ నిధి అనే డబ్బులు ఈ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి మాత్రమే వేస్తారు. మిగిలిన ఓసీ మహిళలకు వారికి కూడా వేయడం జరుగుతుందని అది తాజాగా వచ్చిన అప్డేట్లో తెలిపారు. దీనితో క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మహిళల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఈ ఆడబిడ్డ నిధిని ఆగస్టు 25 వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని అధికారులు చెప్పడం జరిగింది. దీనిని ఖచ్చితంగా ఇవాళ రేపు ఈ యొక్క పథకాన్ని సంబంధించిన ప్రకటన అప్లై చేసుకోవాలని వస్తుంది. కాబట్టి మేము చెప్పిన ఈ డాక్యుమెంట్ 2 జిరాక్స్లు చొప్పున మీ యొక్క ఫోటో 2 తీసుకొని సిద్ధంగా పెట్టుకోవాలండి. దీనిలో బ్యాంకు ఏదైనా ఉండవచ్చు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవారు పోస్ట్ ఆఫీసులో ఓపెన్ చేసుకోండి. ఏ అకౌంట్ ఉన్నా కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుందండి. మీకు బ్యాంక్ అకౌంట్ని మీ ఆధార్ కార్డు నంబర్కి లింక్ చేసుకొని ఖచ్చితంగా ఉండాలండి. ఈ నెలలోనే ప్రభుత్వం 2 పథకాలను ప్రారంభించింది. ఒకటి ఫ్రీ బస్, ఒకటి ఆగస్టు 25 ఆడబిడ్డ నిధి పథకం. కాబట్టి అందరూ ఈ పథకాన్ని పొందాలంటే నేను చెప్పిన డాక్యుమెంట్ను ఖచ్చితంగా తయారు చేసి పెట్టుకోండి.